అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ అన్ని మంచి జరగాలి. గురుగారు, మీకు ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం అండి. మీకు, మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరికి కూడా శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది పంచాంగం. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మాకు రాజపూజం ఎంత ఉంది, ఎంత లక్ వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, ఎవరితో దూరంగా ఉండాలని చాలా మంది చూస్తుంటారు పంచాంగాలు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందంటారు, ఎలా కలిసి వస్తుందంటారు? ఈ పరాభవ నామ సంవత్సరము ఉగాది నుంచి మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ రాశి వారికి రాజ్యపూజ అవమానాలు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాము. వీళ్ళకు ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఆదాయం చాలా తక్కువ ఉంది గురుగారు. ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఆదాయమే లేదు కదా గురుగారు. అదేవిధంగా రాజ్యపూజ్యం 1, అవమానం 2. అంటే 2 కూడా బాగుండాల్సినవి బాగలేవు, బాగుండకూడాల్సినవి బాగున్నాయి. మకర రాశి వాళ్ళు జనరల్గా ఎత్తుకుంటే మొదటి నుంచి కూడా ఇలాగే ఉంటారు. బై బర్త్ ఇలాగే ఉంటారు. వాళ్ళు ఎక్కువ కష్టము తక్కువ ఫలితము, ఎక్కువ కష్టము తక్కువ గుర్తింపు. వీళ్ళ సహకారం తీసుకునే వాళ్ళంతా గొప్ప వాళ్ళు అయిపోతారు, వీళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. అంటే ఇది కాలపురుషుడికి కర్మరాశి, అంటే కాలపురుషుడికి 10వ రాశి. ఈ రాశిలో పుడితే వీళ్ళు అనుభవించాల్సిన కర్మ ఎక్కువగా ఉంది అని అర్థం. అనుభవించాల్సిన కర్మ ఎక్కువగా ఉంది అని అర్థం. గత జన్మ కర్మ ఎక్కువగా పెండింగ్ బ్యాలెన్స్ పెట్టుకుని వచ్చారని అర్థం. ఈ కర్మరాశి ఇది శనేశ్వరుడికి సంబంధించిన రాశి. కానీ వీళ్ళకు ప్రథమార్థం అంటే శనేశ్వరుడు మీనరాశిలోనే ఉంటాడు. తర్వాత జూన్ తర్వాత వక్రిస్తాడు. తర్వాత 2వ ఇంట్లో 8వ ఇంట్లో రాహుకేతులు ఉన్నారు. గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. జూన్ 1 నుంచి 7వ ఇంటికి వస్తాడు. అంటే గోచారీత్యా గురువు ద్వితీయార్థంలో, అంటే ఈ రాశికి ద్వితీయార్థం తర్వాత వస్తాడు 7వ ఇంట్లోకి, ఉచ్చస్థితిలోకి. అప్పుడు బాగుంటుంది. ప్రథమార్థంలో శని 3వ ఇంట్లో బాగానే ఉన్నాడు, కానీ ద్వితీయార్థంలో శని వక్రిస్తాడు. అంటే ద్వితీయార్థంలో గురువు అనుకూలిస్తాడు, ప్రథమార్థంలో శని అనుకూలిస్తాడు. ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు. ద్వితీయ స్థానంలో రాహు మంచిదే మకర రాశి వాళ్ళకు. అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. అష్టమ స్థానంలో కేతు మంచిది కాదు. అంటే ఇక్కడ శుభాశుభ మిశ్రమంగా గ్రహస్థితి మారుతూ ఉంది. రాశ్యాధిపతి 3వ ఇంట్లో జూలై తర్వాత వక్రిస్తాడు. అప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కొంత బెడిసికొట్టడానికి అవకాశం ఉంటుంది డిసెంబర్ వరకు. అదే వీళ్ళకు ద్వితీయంలో రాహువు జన్మంలోకి వస్తాడు. డిసెంబర్ నుంచి వస్తాడు ద్వితీయంలో ఉన్న రాహు. అప్పుడు వీళ్ళు ఫుల్ సెల్ఫిష్గా మారుతారు. రాహు ఎవరికైతే రాశిలో ఉంటాడో వాళ్ళు సెల్ఫిష్ అయిపోతారు. నేను బాగుండాలి, నా తర్వాతనే ప్రపంచం తర్వాత విషయం. ఎవరెటనో నేను బాగుండాలని ఆలోచించాలంటే రాహు జన్మంలో ఉండాలి, లేదా రవి జన్మంలో ఉండాలి. అంటే ఇది ఎవరికి మనకు వస్తుందంటే సినిమా యాక్టర్లు మనకు వస్తుంది. సెల్ఫిష్గా ఉండడం. వాళ్ళ అర్థము హీరోయిన్లు రోజుకి కానీ 100 సార్లు చూస్తారు, ఇట్లా చూస్తూనే ఉంటారు. ముందు వాళ్ళు బాగుండాలి కదా సినిమాలంటే. వాళ్ళు బాగుండాలి, డైరెక్టర్ బాగుండే ఏం ప్రయోజనం? వాళ్ళు బాగుండాలి, ఏదైనా ఉంటే ఇట్లా చూసుకుంటూ ఉంటారు. అట్లా సెల్ఫిష్ అయిపోతారు. ఆ సెల్ఫిష్ కావడం మంచిదే ఈ కాలం, రాబోయే రోజులకి. సెల్ఫిష్గా లేకపోతే బతకలేం, ఇంకొకరు బలైపోవాల్సిందే, ముంచేసి వెళ్ళిపోతారు. కాబట్టి తనకు మాలిన ధర్మం పనికి రాదు అనేది వీళ్ళు తెలుసుకుంటారు. రాహు జన్మంలోకి వచ్చినప్పుడు ముందు మనం బాగుండాలని తెలుసుకుంటారు. ఆ క్వాలిటీ రాహు పెంచుతాడు. అదే సెల్ఫిష్ ఉన్నప్పుడు ఏం చేసినా తన కుటుంబాన్ని తనను కాపాడుకుంటారు. సెల్ఫిష్గా లేకపోతే పోన్లే మనం బాగలేకపోతే వాళ్ళే బాగున్నాయి అంటారు. సెల్ఫిష్గా ఉంటే ఎవరు ఎట్టున్నా పోనీ నేను బాగుండాలంటారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది ఎట్టుంది? నేను బాగుండాలి, నా తర్వాత అందరూ బాగుండాలి అనేది ఎలా ఉంది? దీనికి ఇది ఎలా ధర్మం చెప్పండి? నేను బాగుండాలి, నా తర్వాత అందరూ బాగుండాలి అనేది కరెక్టా, లేదా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది కరెక్టా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకోవడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటే అనుకున్నంత మాత్రం అందరూ మిమ్మల్ని ఆదరిస్తారా? మీరు అనుకున్న దానికి ఎవరిని కొత్తగా చూపిస్తారా? కొంతమంది చూపిస్తారు, కొంతమంది చూపించారు. చూపించే వాళ్ళ పట్ల మనం బాగుండాలి. నేను ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్, అది ఒకప్పుడు మాట. అది నేను బాగుండాలి, నా తర్వాతే అందరూ బాగుండాలి అనుకోవడము
ఒక ఇప్పుడున్న జనరేషన్కి ఇది నేను బాగుండాలి, తర్వాత ఎవరైనా. మనము బాగా ఉన్నప్పుడు ఇంకొకరు బాగా చూడాలి, మనం బాగా లేకుండా ఇంకొకరు బాగా చూడడం కరెక్ట్ కాదు. సందర్భాన్ని బట్టి మారుతూ ఉండాలి ఈ ఫార్ములాస్ ప్రతి ఒక్కరికి. కాబట్టి సెల్ఫిష్గా వీళ్ళకు ఆలోచనలు స్ట్రెంగ్త్ అంతా వస్తుంది రాహు ద్వారా. ఇది ఒక మంచి శుభపరిణామం. 3వ ఇంట్లో శని ప్రథమార్థంలో బాగుంటాడు, ద్వితీయార్థంలో వక్రిస్తాడు. జన్మలగ్నంలో ఎవరికైతే శని వక్రించి ఉంటాడో వాళ్ళకి ద్వితీయార్థం బాగుంటుంది. జన్మలగ్నంలో ఎవరు శని వక్రించలేదో వాళ్ళకి ప్రథమార్థం బాగుంటుంది. గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. ఈ రాశికి గురువు 3, 12 స్థానాధిపతి. ఆయన 6వ ఇంట్లో ఉండడం మంచిదే, చెడ్డవాడు చెడిపోవడం మంచిదే. గోచారరీత్యా గురువు 7వ ఇంట్లోకి వస్తాడు, ఉచ్చస్థితి పడతాడు. ఉచ్చస్థితి గ్రహం 7వ ఇంట్లో మంచిదే. కాకపోతే గురువు 7వ ఇంట్లోకి వచ్చినప్పుడు మొహమాటము, కఠినంగా మాట్లాడలేకపోవడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇటవన్నీ వస్తాయి. గురువు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కారణం గురువే. లివర్ ప్రాబ్లము, ఆరోగ్యరీత్యా లివర్ సమస్యలు, జీర్ణాశయ సమస్యలు ఇవన్నీ వస్తాయి. అది కొంచెం వైద్యపరంగా చూసుకోవాల్సిందే. ఇది ఇప్పుడు వీళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి కేతు కూడా 7వ ఇంట్లోకి వస్తాడు. గురు కేతులు కలుస్తారు. గురు కేతులు కలిసి 7వ ఇంట్లో ఉండడము ఈ రాశికి మరీ ముఖ్యంగా అంత మంచిది కాదు. కేతు వ్యతిరేక గ్రహం. అంటే వైవాహిక జీవితంలోకి కేతు వస్తున్నాడంటే, మామూలుగా గురువు లేకుండా కానీ కేతు ఒకడే వస్తే భార్యతో విడాకులు, భార్యతో గొడవలు, పెండ్లి కాకుండా ఉంటే ఇంకా కేతు మారే వరకు పెండ్లి కాకపోవడము. కేతు అంటే తల లేదు గ్రహము, అప్పుడు వశీకారం ఉండదు. పెండ్లి చూపులకు ఏం చూస్తారు? తల చూస్తారు, ఒకరి మొహం ఒకరే చూస్తారు. ఆ మొహం వెళ్ళినట్టు గ్రహం ఆడికి వస్తే పెండ్లి చూపులు ఎందుకు ఏర్పడుతుంది? అక్కడ గురువు వస్తున్నాడు కాబట్టి అక్కడ అది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. లేదా ఒకవేళ పెండ్లైనటువంటి దంపతులు ఉంటే కూడా వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు, గురుకేతులు ఉంటారు కాబట్టి. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అని ఆలోచన ఉన్న వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకైతే మారితే మంచిదే. మకర రాశి వాళ్ళు ఎప్పుడు కానీ ఉద్యోగాలు మానేయడమే మంచిది. మానేయడం అంటే దాని అర్థం సొంతంగా ఏదైనా చేసుకోవాలని అర్థం. ఓన్ బిజినెస్ స్టార్ట్. వీళ్ళ సామర్థ్యం ఎక్కువ, వ్యక్తిగత సామర్థ్యం ఎక్కువ ఉన్న వాళ్ళు మకర రాశి వాళ్ళు. ఇంత ఎక్కువ ఉన్నవారు వ్యక్తిగత సామర్థ్యం అంటే టాలెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మకర రాశి వాళ్ళు. వీళ్ళు ఇంత సామర్థ్యాన్ని చూపించి వాళ్ళు ఇచ్చేటువంటి పిసరంతా కొసరంతా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఏముంది అంటా నేను. వన్ ఫైన్ డే వీళ్ళందరూ కూడా సొంతంగానే ఏదైనా చేసుకుంటారు. సొంతంగా ఏదైనా చేసుకుని కంపల్సరీ మకర రాశి వాళ్ళంతా సొంతంగా ఏదైనా చేసుకుంటారు. అది అవకాశం ఉన్నంత తొందరగా వీళ్ళు సొంతంగా ఏదైనా చేసుకుంటే ఆ సామర్థ్యం వీళ్ళకి వీళ్ళే ఉపయోగించుకుని వీళ్ళే గొప్పలు అయిపోతారు. వేరే వాళ్ళది ఎంత పని చేసినా కృతజ్ఞత ఉండదు. మకర రాశి వాళ్ళ పట్ల ఎందుకు ఎవరికి కృతజ్ఞత ఉండదు. ఇంత చేశాడు మనకు, ఇంత చేశారు మనకు కృతజ్ఞత ఉండదు. కాబట్టి ఇప్పుడు అందుకే సెల్ఫిష్గా వీళ్ళు మారినారంటే సక్సెస్ అవుతారని చెప్పడానికి కారణం వీళ్ళ సామర్థ్యం వీళ్ళకే ఉపయోగపడుతుంది. వేరే వాళ్ళకి ఉపయోగించి వాళ్ళకేమి వీళ్ళు చేసినంత వల్ల వాళ్ళ బెనిఫిట్ పొందుతారు. ఎక్కువ అడిగితే నిన్ను ఎవడు చేయమని అంటారు. రిటర్న్ చేసిందని వెనక్కి తీసుకోలేరు కదా అట్లా. కాబట్టి మకర రాశి వాళ్ళకు ఇటువంటి పరాభవాలు ఎదురుతూ ఉంటాయి. వీళ్ళేమంటే బాగా పనిచేసిన సంతృప్తి వీళ్ళకి వీళ్ళ భుజం వీళ్ళే తట్టుకుంటూ ఉంటారు. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, నాకు ఏ వర్క్ ఇచ్చినా చేస్తాను అంటుంటారు. దానికి చేసిన దానికన్నా వీళ్ళకి ఇచ్చేదేమి ఉండదు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కర్మాగారాల్లో ఉన్న కర్షక కార్మికులందరూ కూడా కూలీనాలి, కర్షక కార్మికులు, ఓటర్స్, తిరుగుబాటుదారులు, విప్లవదారులంతా కూడా మొత్తం మకర రాశిలో ఉంటారు. విప్లవాలు వచ్చినాయంటే మకర రాశి నుంచి లేస్తాయి. కాబట్టి వీళ్ళు సొంతంగా ఏదైనా వీళ్ళ కోసం వీళ్ళు చేసుకున్న రోజు వీళ్ళు సూపర్. ఈ సంవత్సరం చేసుకుంటారు. ఆ గ్రహస్థితి అనుకూలమవుతుంది. వివాహ యోగం ఉందంటారా మరి? వివాహ యోగం ఉందండి వీళ్ళకు. సప్తమ స్థానంలో గురువు వస్తున్నాడు, బాగానే ఉంటుంది. వివాహ యోగం మంచి వివాహ యోగం ఉంది. సంతాన యోగం ఉందంటారా గురుగారు? గురువే సంతానకారకుడు, సంతానాన్ని ఇస్తాడు కాబట్టి ముందుగా పెళ్లి చేస్తాడు. ఆటోమేటిక్ పెళ్లి అవుతుంది, పిల్లలు పుడతారు, ఇబ్బంది లేదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు మరి? సినీ రంగం, రాజకీయ రంగం తీసుకుంటే రాజకీయ రంగానికి సంబంధించి ఎత్తుకుంటే రవిగ్రహము, రవి వీళ్ళకి అష్టమాధిపతి. ఇప్పుడు నేనేం చెప్పాను, మకర రాశి వాళ్ళు ఎక్కువ కష్టం తక్కువ గుర్తింపు, ఎక్కువ కష్టం తక్కువ ఫలితం అన్నాను కదా. రాజకీయంలో వీళ్ళు కార్యకర్తలుగా ఎఫర్ట్ పెట్టే వాళ్ళగా ఎక్కువ ఉంటారు. పదవులు అనిపించే వేరే వాళ్ళు ఉంటారు. వీళ్ళ ఎఫర్ట్తో వేరే వాళ్ళు పదవులు కూడా ఇస్తారు. చివరి నిమిషంలో సీట్లు కోల్పోవడము, ఇంకా తెల్లవారితో నామినేషన్ చేసేటప్పుడు వేరే వాళ్ళని వీళ్ళని కాకుండా పక్కన పెట్టేయడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రవిగ్రహం వీళ్ళకి అష్టమాధిపతి. రాజకీయం అంటే రవి, పదవి అంటే ప్రైమ్ మినిస్టర్ అంటే సూర్యుడు. అట్లా ఐఏఎస్ అన్నా
ఇదంతా సూర్యుడు వస్తాడు. వీళ్ళకి ఆ సూర్యగ్రహము అష్టమాధిపతి అయిపోయింది. అష్టమ స్థానాధిపతి సడన్గా చివరి నిమిషంలో ఎగరబడేస్తాడు. ఇంకోసారి ఇస్తాంలే అంటారు అనమాట. అదే ఓటర్స్ అంతా రాహు, మన శనేశ్వరుడు ఈ రాశాధిపతి. అందుకే వీళ్ళు ఓటర్సే కదా, ఇంకొకరికి వాళ్ళ ఎఫర్ట్ పెట్టి ఇంకొకరిని పెద్దవాళ్ళు చేస్తారు. ఈ మకర రాశి వాళ్ళ పరిస్థితి అట్లే ఉంటుంది. కాబట్టి రాజకీయాల గురించి వీళ్ళు పట్టించుకోకపోవడం మంచిది. గురుగారు ముఖ్యంగా చూసుకుంటే సొంతింటి కళ సహజంగా అందరికి ఉంటుంది. మరి సొంతింటి కళ అయిన వాహన యోగం అన్న ఉందంటారా? సొంతింటి కళ, వాహన యోగము వీళ్ళ ఇంట్లో వాళ్ళ పేరుతో రాసేది చేసే దాని వల్ల సక్సెస్ అవుతారు. వీళ్ళ పేరు మీద అవ్వదా? ఉండకూడదు. వీళ్ళ పేరుతో ఏదున్నా డెవలప్ కాదు. ఇంకా గోచారంలో గ్రహాలన్నీ కూడా బాగా అద్భుతంగా రాని వీళ్ళ పేరుతో ఏ ప్రాపర్టీస్, వెహికల్స్ ఏమి ఉండకూడదు. ఇంట్లో వాళ్ళ పేరుతో రాస్తే డెవలప్ అవుతాయి. వీళ్ళ పేరుతో రాసిన రోజు అవి గ్రోత్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మకర రాశులకు ఒక ప్లాట్ రాశారనుకోండి, అది గ్రోత్ ఏ ఉండదు. తీసుకున్న దానికన్నా ఇంకా రేటు తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళు అమ్మిన వారానికి డబుల్ రేట్ అయిపోతుంది. వీళ్ళు కొనక ముందు మంచి రేటు ఉంటుంది, వీళ్ళు కొన్నాక రేటు పడిపోతుంది. అదే వీళ్ళ భార్య పేరుతోనూ పిల్లల పేరుతో తీసుకుంటే గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది. ప్రాపర్టీస్ వీళ్ళ పేరుతో పెట్టుకోకుండా వీళ్ళ ఇంట్లో వాళ్ళ పేరుతో పెట్టుకోవడం బెటరు. సరే, చిన్న పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళ పేరుతో ఏం చేయాలంటే వాళ్ళ పేరుతో సేవింగ్స్ అకౌంట్స్, గోల్డ్ స్కీమ్స్ ఇట్లాంటివన్నీ మనీ వచ్చి అలా సేవ్ చేసేయాలి. అవి 1 డే వాళ్ళు లీగలైజ్కి వచ్చినాక అన్ని పెద్దవి కూర్చుంటాయి. అట్లా వీళ్ళకు లిక్విడ్ క్యాష్ రూపంలో సేవ్ చేసుకుంటారు, సేవింగ్స్లోకి వచ్చేయాలి. అప్పుడు బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా గురుగారు? దూర ప్రయాణాలు ప్రస్తుతానికైతే అవసరం లేదు. పెద్దగా అనుకూలత ఏం కాదు. మామూలు జనరల్గా బంధువుల ఇళ్ళకి రావడం ఇట్లాంటివైతే చిన్న ప్రయాణాలే బాగా కలిసి వస్తాయి. ఈ సంవత్సరం పెద్దగా దూర ప్రయాణాలు చేయలేరు. గురుగారు ముఖ్యంగా ఎవరైతే ఈ మకర రాశి వారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారో వారికి సంవత్సరం తగిలే ఛాన్సెస్ ఉన్నాయంట. వీళ్ళు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తే సెంట్రల్ గవర్నమెంట్కే చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ చేసి అది రైల్వే కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే వీళ్ళు వెళ్ళే అంత ఎత్తుకి ఎవరు వెళ్ళరు. అది వీళ్ళు ట్రై చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ దానికి తగినటువంటి ప్రిపరేషన్ అవ్వడము, ఎగ్జామ్స్ రాయడము, దానికి కోర్సులు చేయడము, సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేస్తే కూడా వీళ్ళకు వేగంగా వస్తాయి. ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటారు కదా, అది ఐఏఎస్ సెంట్రల్ గవర్నమెంటే వర్కౌట్ చేసేది. అట్లాంటి వాటికి వీళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. ఎఫర్ట్ ఎక్కువ పెడతారు కాబట్టి వీళ్ళు అట్లాగాని పోయారంటే వీళ్ళకి ఇంక తిరుగులేదు. ఇంకా మళ్ళీ జ్యోతిషం అవసరం లేదు వీళ్ళకి. సెంట్రల్ గవర్నమెంట్ టచ్లోకి వెళ్ళారంటే వచ్చేది కూడా వస్తాయి వీళ్ళకు. రైతులకు ఎలా ఉందంటారు? రైతులు బాగానే ఉంటుంది. 3వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి రైతులు బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు మరి ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ హాఫ్ బాగుంటుంది అంటారా, సెకండ్ హాఫ్ బాగుంటుంది? ఇప్పుడు నేను చెప్పాను, ప్రథమార్థము జన్మజాతకంలో శని వక్రంగా లేకుండా మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ప్రథమార్థం బాగుంటుంది. శని వక్రంలో ఉండి జన్మలగ్నంలో పుట్టిన వాళ్ళకి ద్వితీయార్థం బాగుంటుంది. ఎందుకంటే రాశాధిపతి శనేశ్వరుడే. మకర రాశికి బై భర్త జాతకంలో శని వక్రించిన వాళ్ళు ఇప్పుడు గోచారంలో శని వక్రిస్తే అనుకూలంగా ఉంటాడు. బై భర్త శని వక్రంలో ఉన్న వాళ్ళు గోచారంలో శని వక్రించుకుంటూ ఉన్నప్పుడు శని అంత ఫలితాన్ని ఇవ్వలేడు. ద్వితీయార్థంలో గురువు అనుకూలంగా వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఏమన్నా శని వచ్చే కాడికి వక్రత్వాన్ని బట్టి ఫలితాన్ని ఇస్తాడు, గురువు వచ్చే కాడికి ద్వితీయార్థంలో రాశిని చూస్తాడు కాబట్టి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు పూర్తిగా ఏకపక్షంగా చెప్పలేని పరిస్థితి. శనేశ్వరుడు మన రాహుగ్రహం జన్మలోకి వచ్చినప్పుడు సెల్ఫిష్గా మారుతారు. తన స్వార్థం తను చూసుకోగలుగుతారు. ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారంటారు కదా, అంటే అందరూ సెల్ఫిష్గా మారిపోతున్నారు కదా అర్థము. ఇంకొకరిని పట్టించుకోలేదని అనడమే సెల్ఫిష్ అంటే. అది వీళ్ళకు రాహు జన్మలోకి వచ్చినప్పుడు అది పెరుగుతుంది. అప్పుడు పెరిగినప్పుడు ఏమవుతుంది, తమను తాము పట్టించుకుంటారు. నా ఆదాయం నేను చూసుకోవాలి, నా బతుకు నేను చూసుకోవాలి, అందరికీ నేను చేసి నేను నష్టపోతే చివరికి నాకు వచ్చింది ఏం లేదు అంటారు. మకర రాశి వాళ్ళంటే వేరే వాళ్ళకి ఉపయోగపడేవాళ్ళని చెప్పాను. వీళ్ళు సలహా తీసుకుని గొప్పలు అయిపోతారని చెప్పాను. వీళ్ళు సెల్ఫిష్గా మారినప్పుడు వీళ్ళు గొప్పలు అవుతారు. వీళ్ళు సొంతంగా ఏదైనా చేసుకుందాము, మనం వాళ్ళ కింద వీళ్ళ కింద పనిచేసేది అనుకునే దానికి వస్తారు. ఖచ్చితంగా అప్పుడు డెవలప్ అవుతారు. ఇప్పుడు వచ్చినటువంటి మార్పు జీవితాంతం ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం వాళ్ళకి అదే జరిగేటువంటి గొప్ప విషయము. ఏలినాడ్స్ని కూడా వదిలేసింది వీళ్ళకు. ఇంకా 30 సంవత్సరాలు రాదు ఏలినాడ్స్ని. ఈ 30 సంవత్సరాల పాటు డెవలప్ అవుతారు మకర రాశి వాళ్ళు. గురుగారు మనం ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు ఎలా ఉందంటారు? వీళ్ళకు విద్యార్థులకు అంటే 4వ స్థానము వీళ్ళకు కుజుడిది. కుజుడే వీళ్ళకు బాధకాధిపతి. వీళ్ళకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎఫర్ట్ పెట్టి చదువుకుంటారు. ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్నో బాధల కోర్చి మేము చదువుకున్నామంటారు కొంతమంది. అంటే అప్పుడు ఒక 10-15 సంవత్సరాలకు ముందు
చదువుకొని సాయంత్రం పోతే ఎస్టీడీలు పనిచేస్తారు నైట్ అంతా. తెల్లవారుతలేసి మళ్ళీ పాల ప్యాకెట్లు వేస్తారు, న్యూస్ పేపర్లు వేస్తారు, మళ్ళీ ఆ డబ్బులతో మళ్ళీ ఫీజులు కట్టుకుంటారు. ఇట్లంతా చదివే వాళ్ళు ఎక్కువగా ఈ మకర రాశి ప్రభావంలో ఉండేవాళ్ళని నాకు పరిస్థితులు తెలియంది. ఎందుకంటే 4వ ఇంటి వాడు కుజుడు, వీళ్ళకి శత్రువు, అంత ప్రశాంతంగా వీళ్ళని ఈజీగా చదువుకోనివ్వడు. కానీ వీళ్ళు అన్నీ పడి లేచి ఎంతోమందికి ఆదర్శంగా మారిపోతారు. రూపాయి విలువ తెలుస్తుంది, వీళ్ళకు బ్రతుకు విలువ తెలుస్తుంది, టైం యొక్క వాల్యూ తెలుస్తుంది, హానెస్ట్గా పనిచేస్తారు. కాబట్టి విద్యార్థులు ఎప్పుడు కూడా గోచరానికి సంబంధంలో కూడా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు, చదువుతూ ఉంటారు. విద్యలో ఒక్కోసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ మార్కులు కూడా తగ్గుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏలియన్స్ని వదిలేయడము, ద్వితీయార్థంలో గురువు అనుకూలంగా రావడము, ఇవన్నీ కూడా వీళ్ళకు విద్యలో అభివృద్ధిని సూచిస్తున్నాయి. గురుగారు, మరి మొత్తం ఇది సంవత్సరం అంతా ఈ మకర రాశి వారు ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మామూలుగా ప్రతి రాశికి ద్వితీయ రాశి ధనస్థానము అని చెప్తాను నేను. ఈ రాశికి ద్వితీయ స్థానము కుంభము. కుంభరాశికి అధిపతి శనేశ్వరుడే, మకర రాశికి అధిపతి శనేశ్వరుడే. వీళ్ళ రాశి అధిపతి ద్వితీయాధిపతి, వీళ్ళ ద్వితీయాధిపతి వీళ్ళ రాశి అధిపతి. అంటే 2 రాశులు శనేశ్వరుడివే. ఈ కుంభము అంటే మరి శనేశ్వరుడే కదా ఈ 2 రాశులకు అధిపతి. ఈ శనేశ్వరుడు ఈ 2 రాశులకు ద్వితీయానికి కూడా ఆయన అధిపతి అయినాడు. కాబట్టి వీళ్ళు కాలభైరవ ఆరాధన ఎక్కువ చేసుకుంటే చాలు. ఎందుకంటే ఈ రాశ్యాధిపతికి, ద్వితీయ రాశ్యాధిపతికి అధిపతి అయినటువంటి శనేశ్వరుడికి గురువు శనేశ్వరుడు కాలభైరవుడు. కాలభైరవ ఆరాధన ఎక్కువ చేయడం వల్ల వీళ్ళకు ధన సంపదలు బాగుంటాయి. నిత్యం కాలభైరవ ఆరాధన అష్టం చదువుకోవచ్చు, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టచ్చు, మా క్షేత్రాలు దర్శించవచ్చు, చాలా మంచిది. అటనే ఇంట్లో కుక్కను పెంచకూడదు. ఇంట్లో కుక్కను పెంచితే కుజగ్రహము, వీధిలో కుక్క రాహుగ్రహము. కుజుడు వీళ్ళకి బాధకాధిపతి. అంటే ఇంట్లో కుక్కను పెంచుకుంటే వీళ్ళకి బాధలు ఎక్కువ అవుతాయి. కాబట్టి వీధిలో కుక్క ఫుడ్ పెట్టడం వల్ల బాధలు తీరుతాయి. అదొక డిఫరెన్స్. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? షడ్రుచుల్లో ఏ రుచి ఎక్కువగా తగులుతుంది అంటారు? మరి మీది కూడా మకర రాశే. సో మరి మీరు కూడా చాలా బాగా చూసుకుని ఉంటారు దీని గురించి. ఓవరాల్గా మరి ప్రజలకు ఏం చెప్తారు? ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనకు తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాము. అదేంటి, ఫిక్షనా, లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరాన్ని యొక్క పేరు శ్రీ పరాభావన సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడికి లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంటే జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకి చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఈ రాశి ఫలాలు చెప్పే ఎమోషన్లో నాది కూడా మకర రాశి అని చెప్తూ ఉంటారు. అది ఎన్నగాంచి మకర రాశి వాళ్ళు చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. ఇది రియల్లీ గుడ్. ఎందుకంటే ఒక ఆస్ట్రాలజర్గా నా హారోస్కోప్ నేను ఖచ్చితంగా చూసుకుంటాను, మా ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా చూసుకుంటాను. అవుట్ ఆఫ్ లవ్ ఆర్ కంపాషన్ నేను ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాను. ఏలినాడ్స్ని నేను అటెండ్ అయ్యాను. నాకు కరెక్ట్గా 35 to 45 మధ్యలో ఏజ్ ఉంది. దీన్ని నేను రీసెర్చ్గా చేసుకొని చాలామంది కాల్ చేసి చాలామంది బెనిఫిట్ కూడా అయ్యారు. ఎందుకంటే ఇట్స్ మైన్, నేను చూసుకుంటాను నా రాశి ఫలాలు, లేకుంటే నేను నా టైం మీద ఇన్వెస్ట్ చేస్తానండి, అవునా కాదా? అలా ఈ తెలిసి చాలామంది కాల్స్ చేస్తున్నారు, చాలామంది బెనిఫిట్ కూడా పొందారండి. ఎందుకు ఇది నేను చెప్పాల్సి వచ్చింది అంటే నాది మకర రాశి కాబట్టి బాగుండాలి.
మకర రాశి అన్ని రాశుల్లో బాగున్న రాశుల్లో టాప్ 3లో మకర రాశి గ్యారంటీ రాసి పెట్టుకోవాల్సిన, అందులో సమస్య లేదు. అయితే మరి బాగున్నప్పుడు నేను బాగుండాలి, న్యాచురల్గా నా వ్యూస్ అవన్నీ వెళ్ళిపోవాలి, కన్సల్టేషన్ రావాలి, ఇది ప్రోగ్రెసివ్ వచ్చింది. మధ్యలో రానప్పుడు నేను కొన్ని పరిహారాలు చేసుకున్నాను. ఇలా పరిహారాలు చేసుకోవటం వల్ల నేను ఒక స్టెప్ ముందుకు వచ్చాను, లైఫ్లో స్మూత్గా వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో కూడా మళ్ళీ వేరే నా శిష్యులు కొంతమంది నా జాతకం చూసి, గురుగారు మీరేం బిజీగా చూసుకొని నా జాతకం వాళ్ళు చూసి మళ్ళీ నాకు చెప్పటం, నేను పరిహారాలు చేసుకోవటం, మళ్ళీ ఎక్కడ ఒక స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇలా నాలాగా అందరూ ఎందుకు స్మూత్గా వెళ్ళిపోలేరు? ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. నాకు తెలుసు కాబట్టి నేను చేసుకోగలుగుతున్నాను. బట్ వాళ్ళకి ఎలా జాతకం చూపించుకోండి అని ఒక మెసేజ్తో లాస్ట్ ఇయర్ 5-6 months చాలామంది వైరల్ అది అవటంతో ఆ మెసేజ్ చాలామంది చేయించుకున్నారు. వెరీ హ్యాపీ. చేయగలిగి నేను చాలామందికి చేశాను, గైడెన్స్ ఇవ్వగలిగాను. ఐ షేడ్ గురు దశ నడుస్తున్న వాళ్ళు, శని దశ నడుస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో వాళ్ళకి ప్రాబ్లమ్స్, తెలవని ప్రాబ్లమ్స్ అండి. రాశి ఫలాల్లో బాగుంటుంది కానీ ఇండివిజువల్ జాతకంలో బ్లాకేజెస్ ఉంటాయి, శాపాలు ఉంటాయి, అవి చూసుకోవాలన్న ఉద్దేశంతో చేశాను. ఇప్పుడు కూడా నీ పరాభావ నామ సంవత్సరంలో బాగున్న టాప్ 3 రాశుల్లో మకర రాశి వాళ్ళు గ్యారంటీగా ఉన్నారు. రాసి పెట్టుకోండి, గోల్డెన్ లెటర్స్లో రాసి పెట్టుకోవాలి. అంతే, అంత గోచార రీత్యా అంత మంచి టైం అనేది వీళ్ళకి వచ్చే 1.5 years బాగుంది. ఆ తర్వాత మరలా ఎప్పుడు వస్తుందో తెలియదు. దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద గుడ్ టైం. ఇప్పుడు వీళ్ళు సంపాదించుకోకపోతే, ఇప్పుడు వీళ్ళు లైఫ్లో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారన్నది నా క్వశ్చన్. సహజంగా మనకు అంతకుముందు ఏం నడిచి మనం చేసేది ఏం లేదు. కొన్ని టైంలో బాగలేనప్పుడు మనం ఏం చేసేది ఏం లేదు. వీ హ్యావ్ టు పాస్ త్రూ దట్ స్టేజ్. అంతా బాగున్నప్పుడు మన లైఫ్ ఎందుకు ఎంజాయ్ చేయకూడదు, ఎందుకు చేయలేకపోతున్నాము అన్నది ఒక స్ట్రైకింగ్ పాయింట్తో నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు గోచార రీతిలకు చాలా బాగుంది. ఎలా బాగుందో మనకు ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 అంతా ఈ మకర రాశిలో ఉంటారు. పేరు బలం బాగా పాపులర్ అయిన పేర్లు మొత్తం ఇందులోనే ఉంటారు. బో, జాజి, జూజే, ఖా, గాగి, గాయత్రి, గీత, మన దగ్గర జ్యోతి, చాలా మంది లేడీస్ బాగా ఫేమస్ పేర్లు అంతా ఇందులోనే ఉంటారు మకర రాశిలో. ఫేమస్ టాప్ మోస్ట్ పొలిటీషియన్ల దగ్గర నుంచి నేను రీసెంట్గా పొలిటీషియన్స్ చాలా మంది జాతకాలు చూపించుకుంటూ ఉంటారు. మకర రాశి వాళ్ళకి అంతకుముందు టైంలో ఓడిపోయిన వాళ్ళంతా మొన్న టైంలో అందరూ గెలిచారు. అంటే పబ్లిక్గా పేర్లు చెప్పుకోకూడదు, నెట్లో చూస్తే తెలిసిపోతుంటుంది అనమాట. కొంతమంది నా దగ్గర ఎప్పటి నుంచి చెప్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఫోన్ రాగానే మీకు అంతా బాగుంది కదా, ప్రాబ్లం ఏంటని అడుగుతారు. లేదండి గురుగారు అది ఇది అని చెప్తారు. అదొక ప్రాబ్లం కాదు, మీ మైండ్ గోస్ కన్వర్జేషన్ లైక్ దిస్ అనమాట. మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు. కొంతమంది మనకి టాప్ మోస్ట్ సెలబ్రిటీల్లో పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చి చాలా సక్సెస్ఫుల్గా చూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఎందుకంటే అది గ్రహ బలం అంటే, ఆ గ్రహ బలం అన్నప్పుడు ఆ దుమ్ము కూడా విభూతిలాగా అయిపోతుంది అనమాట. అలా మకర రాశి వాళ్ళకి నిజంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉంది. ఇంకా మీకు ప్రత్యేకించి రాశి ఫలాలు ఇవి డీటెయిల్స్ అవసరం లేదు నేను అనుకుంటున్నా. బట్ ఇది ఇందులో ఆదాయం 2, వ్యయం 8. ఇది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ అమితమైన ఉత్సాహంతో డబ్బులు విపరీతంగా ఖర్చు చేయకూడదు. నేను కూడా ఫస్ట్ అందుకని 1-2 సార్లు ఆలోచించుకొని నిజంగా అవసరమా, దీని ద్వారా మనం ఖర్చు చేస్తే తిరిగి మళ్ళా 10 రెట్లు లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి వస్తుందా, నిజంగా హానెస్ట్గా హంబుల్గా ఉన్న ఒక జెన్యూన్ అయిన పనికి మనం డబ్బు ఖర్చు పెడుతున్నాం మనం ఆలోచించుకోవాలి. డబ్బు ఖర్చు పెట్టాలి ఇల్లు కొనుక్కోవడానికి, మంచి సైట్, అది కూడా డూప్లికేట్ కాకుండా, లిటిగేషన్ లేకుండా జెన్యూన్గా మనం బంగారం కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. అలానే మకర రాశి వాళ్ళు ఖర్చు పెట్టే ముందు ఒకసారి భార్య ముఖం, పిల్లల ముఖం చూసుకొని అమ్మవారికి చక్కగా నమస్కారం చేసి, తల్లి మీకు డబ్బు బయటకు పంపిస్తున్నాను ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి, ఆ కార్యక్రమం అంతా ముగించుకొని తిరిగి మరలా మా ఇంటికి 10 రెట్లు రాండి అని దండం పెట్టుకొని చేయండి. ఎందుకంటే వ్యయం 8 చూపిస్తుంది. వ్యయం ఖర్చు పెట్టక తప్పదండి. డబ్బు వస్తున్న తర్వాత ఏం చేస్తాం, ఏదో అది ఇది కొనుక్కోవాలనుకుంటాం కదా, అదంతా ఖర్చు కింద అయిపోతుంది. బట్ అది మంచిదా కాదా అని ఆలోచించుకొని విజ్డమ్, వివేకం మన దగ్గర ఉండాలి. ఇది ఒక్కటే ఈ మకర రాశి వాళ్ళకి శ్రీరామ రక్ష. అన్వాంటెడ్ థింగ్స్ తీసేయాలి. వివేక వైరాగ్యం ఉంటే అదే మనకి 2 అద్భుతమైన శ్రీరామ రక్ష బాణాలను మనం చెప్పుకోవచ్చు. రామ బాణాలు అంటే మన ఆది శంకరాచార్యులు చెప్తూ ఉంటారు. విజ్డమ్, వివేకం ఉండాలి. ఇది మనకు యూజ్ అవుతుందా లేదా, 10 మందికి ఉపయోగపడుతుందా లేదా, వేస్ట్ పని అని గమనించుకోవాలి. వైరాగ్యం, ప్రతిదీ మనకు కావాలనుకోకూడదు. నిజంగా అవసరమైందే మాత్రమే తీసుకోండి. ఇది ఒక్కటే ఈ చిన్న ఫిలాసఫీని అర్థం చేసుకుని ముందుకెళ్తే మకర రాశి వాళ్ళు వీళ్ళు ఇది ఏమంటారు 6 lanes గ్రీన్ ఫీల్డ్ హైవే, ఇంకంతే. ఇందులో అవమానం 2, అరాజ్యపూజ్యం 1 ఉంది. అది నెగ్లిజిబుల్గా తక్కువ మోతాదులో ఉన్నది, వీళ్ళేం పట్టించుకోరు ఎందుకంటే ఆల్రెడీ పెద్ద నిందరు మోసొచ్చారు కాబట్టి. నెక్స్ట్ శని 3వ ఇంట్లో ఉండటంతో విశేషంగా రాణిస్తారు. ఏమంటారు స్థాన, అర్ధ,
భృత్యాధికం అంటారు. అంటే ఒక పొజిషన్ బాగుంటుంది, వృత్తిలో బాగుంటారు, తర్వాత సర్వెంట్స్ వీళ్ళంతా వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు, అన్ని విధంగా బాగుంటుందని చెప్తూ ఉంటారు. జూన్ వరకు గురుడు కొంచెం వీళ్ళకి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. అది కూడాను అప్పులు ఏమైనా ఉంటే అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు. బట్ జూన్ తర్వాత గురుడు ఏరో స్థానానికి మారటంతో వీళ్ళకి పగ్గాలి సాపేవాళ్ళు ఎవరు లేరు ఇంకా ఎందుకంటే గురుడు బాగున్నారు 1 year వరకు, శని బాగున్నారు, మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా బాగా సపోర్ట్గా ఉన్నారు. ఎనివే రాహుకేతులు, రాహు 2వ ఇంట్లో ఉండటంతో ఫారిన్ రిలేటెడ్ ఇన్కమ్, స్పెక్యులేటివ్ ఇన్కమ్, ట్రస్ట్ మీ అంటే నాకు కూడా ఫారిన్ ఇన్కమ్, ఎన్ఆర్ఎల్ హోమాలు అవే నాకు మేజర్ ఇన్కమ్. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అది ఎన్ఆర్ఎల్ వాలంటరీగా వాళ్ళు వచ్చేసి నా ప్రాజెక్ట్స్కి ఫండింగ్ చేయటం, హోమాలు వాళ్ళంతా వాళ్ళు చేయించుకోవడం, లేదంటే గురువు గారు ఈ బిలీవ్ అని చెప్పేసి ఫండ్ చేసి వాళ్ళు హోమాలు చేయించుకోవడం అంత అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే రాహు 2nd house లో ఉంటే ఫారిన్ ఇన్కమ్, అన్ఎక్స్పెక్టెడ్ స్పెక్యులేటివ్ ఇన్కమ్, ఎవరు ఎప్పుడెప్పుడు నేను డబ్బులు ఇచ్చినప్పుడు మర్చిపోయాను, నేను వాళ్ళకి తిరిగి వాళ్ళ మీద హోప్స్ కూడా నేను పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళంతా వాళ్ళే పిలిచేసి సురేష్ సారీ అప్పుడు ఇవ్వలేకపోయామని నాకు మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వటము, ఇలా మనీ 2వ స్థానంలో రాహు ఉండటంతో వచ్చేస్తుంది. 8వ ఇంట్లో కేతు ఉండటంతో కొంచెం మోకాళ్ళ నొప్పులు అవి ఉంటాయి, కొంచెం హెల్త్లో అప్స్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మనకి పుష్కరాల టైంలో అంటే పుష్కరాలు గురువు మారటంతో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. గోదావరి పుష్కరాలతో వీళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏ ప్రకారంగా, ధనం ప్రకారంగా, హెల్త్ ప్రకారంగా, బ్రదర్స్ నుంచి హెల్ప్, సపోర్ట్ అన్ని విధంగా బాగుంటుంది. రాజదర్శనం, పెద్ద గవర్నమెంట్ అఫీషియల్ని కలవటము, బాసులను కలవటము, గాంభీర్య గాత్ర పోషణ, బాడీ లాంగ్వేజ్ చాలా డిగ్నిటీగా ఉండటం, అభీష్ట కార్యసిద్ధి, ఇది చాలా ఇంపార్టెంట్. అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఇప్పటిదాకా శని బాగున్నారని చెప్పుకున్నాము, తర్వాత జూన్ తర్వాత గురువు బాగున్నారని చెప్పుకున్నాము, రాహు వాళ్ళకి ఇయర్ ఎంత వరకు అంతా బాగున్నారు, అన్ని విషయాల్లో బాగున్నారు. కాబట్టి ఈ ఒక బెస్ట్ టైంలో మకర రాశి వాళ్ళు ఉన్నారు. దీన్ని ప్రతి నిమిషం చక్కగా యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దే ట్రావెల్డ్ నాట్స్ ఇన్ లాంగ్, తర్వాత ప్రతి ఒక్కళ్ళకి 35 to 45 ఈ టైంలో మనం ఏమనుకుంటారంటే చాలా మందికి మన బుక్స్లో ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక మేనేజర్ పొజిషన్కి వెళ్తారు కష్టపడిన వాళ్ళు, ఎన్ఆర్ఐ లేదా అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయ్యి మేనేజర్ పొజిషన్కి వెళ్ళిపోతారు. సడన్గా ఉన్నట్టుండి ఒక స్టాగ్నేటెడ్ ఫీల్ అవుతారు. ఈ టైంలో ఎందుకు గోచారం బాగుంది, మనకు సక్సెస్ఫుల్ ఎడ్యుకేషనల్ ట్రాక్ రికార్డు ఉంది. మనకు కూడా ఎవరో ఒక ఎన్ఆర్ఐ గారు ఫోన్ చేశారు, ఆయనకి ఆ కంపెనీలో కొన్ని పేటెంట్స్ అవన్నీ ఉన్నాయండి, నేను ఆడిందే ఆట పాడిందే పాట సూపర్గా చేసుకున్నాను. సడన్గా ఆయన ఏదో ఫీల్ అవుతున్నారు, ఒక హీట్. ఎందుకు ఈ టైంలో వచ్చిందంటే ఇప్పుడు మనకి శాపాలను ఉంటాయి, పితృశాపాలు, స్త్రీ శాపం, గురు శాపం, బ్రహ్మశాపం, ఇలా రకాల ఉంటాయి. అక్కడ మనకు ఆబ్లిగేషన్ ఉంటుంది. దేవుడు మీకు అన్నీ ఇచ్చారు కదా, పితృశాపం, పితృదేవతలకు కొంచెం మీరు ఫర్గట్ దాన్ని టేక్ కేర్. అలానే స్త్రీ శాపం, ఎవరినో స్త్రీలనో తల్లినో చెల్లినో మనం సరిగా పడుచుకోకపోతే వచ్చేస్తే తోడబుట్టి వాళ్ళని నెగ్లెక్ట్. వాళ్ళు వీళ్ళు ఏంటంటే కొంచెం కొన్నిసార్లు హోమ్ ల్యాండ్కి దూరంగా ఉంటారండి, అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. ఇంకా ఎక్కువగా డిప్రెషన్స్ వీటికన్నీ వెళ్ళిపోతూ ఉంటారు. అన్నీ ఉన్నా కానీ ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ వాళ్ళ మనసులో ఎప్పుడూ ఉంటుందండి, ఒక ఇన్సెక్యూరిటీ. అది ఎందుకంటే దే ఆర్ అవే ఫ్రమ్ ది మదర్ ల్యాండ్. ఇలా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అలా వీళ్ళకి ఏదైనా గనక ఉంటే అవి చెక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మెయిన్ ముఖ్యంగా శని వీళ్ళకి వచ్చే 1.5 year అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారు, బుద్ధి యత్నాది సిద్ధీకృత్, మైండ్లో ఇక్కడ ఏదైతే అనుకుంటారో అది అక్కడ అయిపోతుంది వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి. స్వస్థానం ప్రాప్తి, అంతకుముందు ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి కొత్తగా పొజిషన్, పోస్ట్ అవంతే వచ్చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెయ్యి ఊరుకుండదు, డబ్బులు ఊరికి ఖర్చు పెడుతూ ఉంటారు, అది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి వీళ్ళు. గురువు వీళ్ళకి 6వ ప్లేస్లో ఉండటంతో జూన్ వరకు మిక్స్డ్ రిజల్ట్. ఏ విషయంలో ధనం బాగుంటుంది, ఫుడ్ విషయంలో బాగుంటుంది, కొన్ని విషయంలో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. అందుకని కొంతమందికి మకర రాశి వాళ్ళకి ధనానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే కొన్ని పరిహారాలు చెప్పుకుందాం. వీళ్ళకి జూన్ వరకు జూపిటర్ 6వ స్థానంలో ఉండటంతో మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఉంటుంది. మనకి సత్యముని అని ఒక ముని ఉండేవారంట. ఆయన ఏదో ఒక ఆబ్లిగేషన్తో అలా ప్యాలెస్లో తిరుగుతూ ఉండటం చూశారు. 2వ రోజు రాణి గారి యొక్క నగ పోయింది, మిస్ అయిపోతే నిన్నంతా ఈ మునే తిరుగుతూ ఉన్నాడు, ఇతనే కారణం అని చెప్పేసి అతను పనిష్మెంట్ చేస్తారు. ఆ తర్వాత ఆయన ముని కాబట్టి అది వచ్చేస్తుంది. తర్వాత రాజంతా ఇలా ఈ మకర రాశి వాళ్ళకి ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా ఒక అన్నెసెసరీ ఆబ్లిగేషన్స్ పడి ఒక రావాల్సిన పని కానివ్వండి ఏదైనా కానీ ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఆల్రెడీ కొంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు.
దీన్ని పదవీ భ్రష్ట యోగం అంటారు. అంటే ఏదో ఒక పదవి ఆశించి ఉంటారు, అది రాదు వీళ్ళకి, కానీ డామినేటెడ్గా ఉంటారని గమనించుకోవాలి. ఇక్కడ నగబోయింది, ముని పనిష్మెంట్ అయ్యింది, కానీ తర్వాత రిగ్రెట్ అయ్యి తర్వాత రాజు అతనికి అంతా చెప్పాడు. ఇట్లా ఒక చిన్న అప్స్ అండ్ అపోహలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. ఫుడ్ విషయంలో అంతా బాగుంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఉండిపోతుంది? నక్షత్రాలు వాళ్ళు చూసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి. ఉత్తరాషాఢ వాళ్ళకి పట్టాభిషేకం చాలా బాగా కలిసి వస్తుంది, సంతోషంగా ఉంటారు. ఓవరాల్గా చూసుకుంటే అనుకున్న పనులు మాత్రం శని రాహుకేతుల వల్ల ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్రవణం వాళ్ళకి అగైన్ పట్టాభిషేకం, ధనం విపరీతంగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు కొన్నిసార్లు శని ప్రభావం చేత స్లోగా ఉండే అవకాశం ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, పట్టాభిషేకం, ధనవృద్ధి. ధనిష్ట నక్షత్రం వాళ్ళు మంచి స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళకి ఛాలెంజెస్ దేహ పీడనము, మరణము. శని వల్ల అనుకున్న కార్యక్రమం కొన్ని ముందుకు పోకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే నక్షత్రం ప్రకారం కూడా పెద్ద పెద్ద ఛాలెంజెస్ అయితే ఏమీ లేదు, ఒక స్మూత్ జెంటిల్గా వెళ్ళిపోయే రాశి అని చెప్పుకోవాలి. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎటువంటి పరిహారాలు ఈ సంవత్సరం వెళ్ళి బాగుంటాయి? వీళ్ళకి ఫస్ట్ పరిహారము బాగుంటే నో పరిహారాలు అవసరం లేదండి. ఇన్ కేసు బాగలేదు, ఎక్కడైనా మీ స్టాగ్నేటెడ్ అయ్యాము, ఆగిపోయాము, అనుకున్న విధంగా రావటం లేదు, లేదంటే కొత్తగా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేదు, ముందుకు బాగా ఎదగలేకుండా ఉన్నాము, ఎక్కడో ఇబ్బంది పడ్డాము అన్న డౌట్ వస్తే ఒక్కసారి జాతక చక్రం చూపించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జాతక చక్రంలో ఈ గోచారంలో మనం చెప్పుకునే 30-40% ఇవి కాకుండా వాళ్ళకి దశ అంతర్దశలు అంటే చాలా మందికి 35 to 45 ఏజ్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మ్యాక్సిమం గురు దశ లేదా శని దశ నడుస్తూ ఉంటుంది. ఈ టైంలో ఆ పర్టికులర్ గురువు కానీ శనికి సంబంధించిన ఏదైనా కనుక శాపాలు ఉంటే అవి యాక్టివేట్ అవుతాయండి. ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్ కూడా చూసుకోవాలి, ఎక్కడ ఉన్నాయి, వీళ్ళకి అనుకూలంగా ఉన్నారా జన్మ జాతకంలో చూసుకొని చిన్న చిన్న పరిహారాలు ఉంటాయండి. వెరీ వెరీ సింపుల్ పరిహార రెమెడీస్ ఉంటాయి. అవి చేయించుకుంటే వీళ్ళ జీవితం 10 రెట్లు ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతుంది. గురువు యొక్క ప్రభావం వీళ్ళకి కొంచెం ఉంది కాబట్టి గురువుకి సంబంధించిన శనగలు దానం చేయటం, గురువుల యొక్క ఆజ్ఞతో ఏదైనా పని స్టార్ట్ చేయటము, ఇలా 1-2 సార్లు ఆలోచించుకొని చేసుకుంటూ చాలా బాగుంటుంది. స్వర్ణలక్ష్మి విశేష హోమం ప్రతి ఒక్కళ్ళు చేయించుకోండి, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. శత్రు బాధలు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళకి చండీ హోమం, చండీ పారాయణం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ క్షేత్ర దర్శనం చేయండి. మనకి కుంభకోణ నవగ్రహ టెంపుల్స్, తిరుపతి వెంకటేశ్వర స్వామి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, ఎక్కడైనా మనకి హైదరాబాద్ చుట్టూ కూడా చాలా మంచి మంచి పవిత్రమైన ఎప్పటి నుంచో పెట్టిన టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. లోకల్గా ఉన్న వాళ్ళు కూడా చక్కగా టెంపుల్స్ అన్ని చూసుకుంటూ ఉంటే యాదాద్రి నరసింహస్వామి, ఇలా అన్ని దర్శించుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఓవరాల్గా ఈ పరాభవ నామ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు చర్చిద్దాం. దీనిలో భాగంగా మకర రాశి వాళ్ళకి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి ముందుగా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ ఉగాది మార్చి 19 తారీఖు వచ్చేటువంటి 2020 సంవత్సరం వచ్చేటువంటి ఉగాది రోజు నుంచి మనకి 2027 ఏప్రిల్ 17వ తారీఖు వచ్చేటి వరకు కూడా మనకి తెలుగు సంవత్సరాదిలో వచ్చేదానికి ఉంటుందన్నమాట. ఈ తెలుగు సంవత్సరాది పరాభనామ సంవత్సరం వస్తుంది మనకి, ఇది ఉగాది నామ సంవత్సరంగా. ఇక్కడ మనకి తీసుకున్నట్టయితే కనుక మకర రాశి వారిని చూసుకున్నట్టయితే కనుక ఆదాయం వచ్చేసి 2, వ్యాయం వచ్చేసి 8, అలానే రాజ్యపూజ్యం వచ్చేసి 1, అవమానం వచ్చేసి 2. ఇలాగ ఉంది కదా అని చెప్పేసి అని మూలన కూర్చొని ఏడవడం లాంటి, చాపేసుకొని కూర్చొని సన్మానం చేయడం లాంటివి కానీ, చిటికలతో సన్మానం చేయించుకోవడం లాంటివి కానీ, అలానే ఏడ్చుకుంటూ కూర్చుంటే మాత్రం అవ్వదు. ఇవన్నీ కూడా మనకి గణిత శాస్త్రం అంటారు. ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి ప్రభావితం పట్టేసి ఈ గణితం అనేది ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి మీద ఇలానే ఉంటుందా అనేది ఉండదు. ఇప్పుడు ఇందులో కోటీశ్వరులు ఉంటారు, అపర కోటీశ్వరులు ఉంటారు, దారిద్రులు ఉంటారు, దారిద్ర రేఖ కన్నా తక్కువైన వాళ్ళు ఉంటారు. ఈ 4 రకాలు ఉంటారు. దీంట్లో ఈ యొక్క మకర రాశి వారు పసిపిల్లలు ఉంటారు, 3-4 సంవత్సరాలు ఉంటారు, 16 సంవత్సరాలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, పండి ముసలి వాళ్ళు ఉంటారు, నడి వయసు వాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి, ఈ స్థాయిలను బట్టి ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుందా అనేది మాత్రం సూక్ష్మంగా తప్పితే పూర్తిగా అయితే కాదు. పర్సనల్ హారోస్కోప్ వేరు, ఓవరాల్గా చూసేది వేరు. ఇక్కడ ఏమవుతుంది, ఉగాది చూసేటువంటి ఆనవాయితీ ఆచరణ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది కాబట్టి, మన తెలుగు సాంప్రదాయ ప్రకారం ఉంటుంది కాబట్టి, మన ఒక పంచాంగం ఎంచుకొని ఎలా ఉండబోతుంది అనేది చూసుకునే వాళ్ళం. మనకి ఊళ్ళో పూర్వీకులు ఏమైందంటే సంవత్సరం ఒకసారి జాతకం చూసుకునేవారు. నిమిషానికి పనిచేసే ప్రతిసారి చూసుకునే వాళ్ళు కాదు. ఈ సంవత్సరం ఎలా ఉంటుందిరా, ఏ పంట వేస్తే బాగుంటుంది, మనం ఏం చేయాలి,
కలిసి వస్తా లేదా, అవుతా పాతా లేదా లేదా అని చెప్పి సంవత్సరం ఒకసారి ఉగాది రోజున పంచాంగ శ్రావణం పెట్టించుకొని చెప్పించుకునేవారు. ఆ తర్వాత కాలంకి మాధ్యాలు పెరిగిన తర్వాత, నాలెడ్జ్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే పుట్టబోయే పిల్లవాడు నా కలెక్టర్ అవ్వాలని చెప్పి ఇప్పుడే చూసుకుంటున్నారు జాతకం. కాబట్టి ఇక్కడ మనకి రాసి పెట్టేది బ్రహ్మ కాదు, మనమే రాసుకుంటాం జీవితం. కాబట్టి ఇక్కడ ఏది కూడా మన భూలోకంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉంటాయి తప్పితే వాటి వల్ల పని అవుతుందా అంటే మాత్రం చెప్పలేము. కాబట్టి ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు. మకర రాశి వారు ముఖ్యంగా ఈ జాతకం చూసుకొని ఈ యొక్క ఆదాయం ఇంతే ఉంది, ఖర్చు ఇంతే ఉంది, తినకుండా కూర్చుంటే రోగం పాలవుతారు, కాబట్టి అలాంటివి చేయకూడదు. ముఖ్యంగా ఈ మకర రాశి 2026 సంవత్సరం ఉగాది నుంచి 2027 సంవత్సరం ఉగాది వరకు కూడా పంచాంగ శ్రావణం చూసుకున్నట్టయితే కనుక ముందుగా ఆర్థిక వనరులు, ఆదాయ వనరులు అన్నీ కూడా వీరికి మొదటి అధ్యాయం 6 మాసాల్లో బాగానే ఉంటాయని చెప్పొచ్చు. నరదిష్టి, నరఘోష, శత్రుభయం ఎక్కువ కనిపిస్తాయి. ఎలాంటి వాడైనా సరే వీళ్ళ దగ్గర డబ్బులు ఆడడానికి వస్తారు. మంచి పదవులు ఉంటాయి, ఏమండి డబ్బులు ఉన్నాయా అండి వీళ్ళ దగ్గరికి వస్తారు. ఎక్కడ ఎవరికి అవసరమైనా చుట్టాల్లో, బంధుమిత్రుల్లో, అలానే సేవ్లాషుల్లో, కొలీగ్స్లో ఎవరికి డబ్బులు అవసరమైనా ఏమండి సహాయం చేయగలుగుతారా అంటే వీరికే ఇబ్బంది పడుతూ ఉంటే మరొకరికి సహాయం చేయగలుగుతారా అని అడుగుతారు. అంటే వీరి యొక్క స్థితిగతులే కాదండి, వ్యక్తిత్వం పర్సన్ కూడా వీరు లేకపోయినా సరే తినడానికి అలా తినడానికి లేదని ఆలోచించరు. ఉన్నత స్థాయిలోనే ఉండాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆకలి అవుతున్నా కూడా హుందాగా ఉంటారు. బయటికి నాకేంట్రా భయ్, నేను 10 సముద్రాలను దాటగలుగుతాను అంటారు అన్నమాట. అంటే ఎదుటి వారిని ఆటోమేటిక్గా మోటివేట్ చేయగలుగుతారు, ఎదుటి వాళ్ళకి ఆటోమేటిక్గా ధైర్యం తెప్పగలుగుతారు. కాబట్టి వీరు డాక్టర్లుగా, మంచి మోటివేషన్ క్లాసెస్గా, మాస్టర్స్గా, టీచర్స్గా బాగా రాణిస్తారు. ఈ రాశి వారు ఏదైనా ప్రయత్నం చేస్తే బీఈడీ ఎగ్జామ్స్ రాసి ఉన్నా ఇలాంటి వారు ఏదైనా ఎదుటి వారికి బోధన చెప్పేటువంటి స్థాయిలో ఉండేటువంటి వారు ఎవరు ఉన్నారంటే కనుక మకర రాశి వారు ఈ సంవత్సరం సక్సెస్ అవుతారు. కాలేజీలు నిర్మించడం, ఇన్స్టిట్యూట్లు నిర్మించడం, అలానే విదేశానికి కన్సల్టెన్సీల ఆఫీస్ పెట్టుకోవడం, ఎదుటి వారికి ఏదైనా విషయం తెలియచేయాలి అంటే కనుక మార్కెట్ రంగాలు కావచ్చు, ఎదుటి వారికి తెలియజేసే విషయాలకు సంబంధించినటువంటి జాబులు వీరి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు ఎన్ని రకాలు మాట్లాడినా వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానంలో బాగా చెప్తారు వీరును. కాబట్టి ఇలాంటి వారు ఎంత ఆదాయం తక్కువ వచ్చిందని గణితం చెప్పినా, ఎన్ని రకాల గ్రహాలు కూడా వీరికి సహకారంలో లేకున్నా ఒక గ్రహం వీరికి బాగా యోగిస్తే చాలు. ఆ గ్రహం వీరికి 2 యోగిస్తున్నాయి. ఒకటి రవి, రెండోది కుజుడు. ఈ 2 గ్రహాలతో పాటు కొంతమేర శుక్రుడు కూడా యోగిస్తున్నాడు. ఈ సంవత్సరం మొత్తం కదా కాకపోయినా మొదటి అధ్యాయంలో అయితే శుక్రుడు యోగిస్తున్నాడు. అంటే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, ఒక్కసారి కూడా కాని వారికి పెళ్లి చేసుకునే యోగ్యత అయితే ఉంటుంది. ఏది మకర రాశి వారికి ప్రయత్నం చేయాలి, ఒకరు కూడా గమనించుకోవాలి సుమి. ఇకపోతే మకర రాశి వారు ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా 6 మాసాల నుంచి 6 మాసాల సంవత్సరం మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే కనుక పెళ్ళిళ్ళు కానివారు మొదటి అధ్యాయంలో సెప్టెంబర్ లోపు పెళ్లి చేసుకునే యోగ్యత కనిపిస్తుంది. కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు, పర్వాలేదు. గురుబలం కూడా కొంత ఉంది. 18 సంవత్సరాల నుంచి వీరికి గురుబలం ఉంటుంది. 18 సంవత్సరాలు నిండిన వారికి 32 సంవత్సరాల్లో చేసుకునే వారు ఎవరైనా ఉంటే మొదటిసారి పెళ్లి చేసుకునేవారంటే చేసుకోవచ్చు. ఇంకా నేను ఎదగలేదండి, ఇంకా నాకు ప్లాట్ఫారం లేదండి అనకుండా అవకాశం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు. పోతే తర్వాత వచ్చేసి వీరికి బట్టల దుకాణాలు, వ్యాపారాలు, ఏదైనా రంగంలో వెళ్ళాలనుకుంటే మీడియా బాగుంటుంది, సినీ రంగం అద్భుతంగా ఉంటుంది, బట్టల దుకాణాలు, ఫ్యాషన్ డిజైనర్ అద్భుతంగా ఉంటుంది. ఇక రాజకీయ నాయకులుగా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకుల రంగంలో కూడా వీరు వెళ్ళొచ్చు. వెళ్తే కూడా ఈ సంవత్సరం వారికి ఏదైనా గుర్తింపు రాకపోవచ్చు, కానీ వచ్చే సంవత్సరం మాత్రం ఖచ్చితంగా వీరికి గుర్తింపు వస్తుంది. కాబట్టి ప్రయత్నానికి ముందు వీళ్ళు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రయత్నం చేస్తే వీరికి చాలు. అలానే ఈ యొక్క మకర రాశి వారికి ఇంకా కలిసి వచ్చే కాలం ఉంటుంది. అదేమిటి తెలుసా అంటే పూర్వీకుల ఆస్తులు. ఈ ఎప్పుడు తెలుసా, ఎవరిని ఇబ్బంది పెట్టకండి, మళ్ళీ గురువుగారు చెప్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. పూర్వీకుల ఆస్తులు కూడా వీరికి వస్తాయి, అది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. అవి ఎప్పుడు తెలుసా అండి, చివరికి వస్తాయి అన్నమాట. ఇంకా నాకు రావండి, అన్ని గొడవలు పడి అయిపోయింది, నా వల్ల కావట్లేదు, కోటి చుట్టూ తిరగలేనండి, ఆ ముసలోడు పోయేది కాదు, మాకు ఇచ్చేది కాదు, ఇలాంటివి అనుకుని మనకు అనైజీ వస్తుంది కదా, అప్పుడే వస్తాయి మనకి. కాబట్టి 3 మాసాలు కష్టపడితే 91 రోజు వస్తాయి. ఇక నాకు లేదు అనుకున్నప్పుడు వస్తాయి. ఆ 3 మాసాలు మాత్రం ఖచ్చితంగా కష్టపడాలి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కష్టపడాలి, అప్పుడే వీరికి వస్తాయి. అలాంటి పూర్వీకుల ఆస్తులతో వీళ్ళు బాగుపడేదానికి ఉంటుంది. ఇళ్ళు మీద రెంట్లు తినడం, ఆదాయం వనరులు అట్లా సృష్టిస్తారు వీళ్ళు. వీరికి లేనటువంటి ఆస్తి వీరు సంపాదించుకొని వాడి మీద వచ్చి ఆదాయం తింటూ ఉంటారు. కాబట్టి వీరికి మంచి తరుణం ఉంటుంది, ఇబ్బంది లేదు. గ్రహాల యొక్క స్థితిగతులు మార్చి తర్వాత మార్పులు వస్తున్నాయి వీరికి. ఎందుకు ఉగాది తర్వాత నుంచి మార్పులు వస్తున్నాయి. ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవటం, ఎంత చేసినా ఎక్కడేసిన గొంగ అక్కడే ఉండిపోవటం, ఎక్కడికైనా పోతే ఆదాయం వనరులు నష్టపోవటం, ఎవరికైనా డబ్బులు ఇచ్చి గొడవ పడటం, అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. దాంతోపాటు గండాలు ఉన్నాయి.
వీరికి ఏంటంటే ఏం చేసి చెప్పినా నరదిశతో గండాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. పోతూ పోతూ ఉంటే ఏదో కాలి తగలటం, పైనుంచి ఏదో పట్టడం, చెట్టు నూపితే కాయబడుతుంది అట్లా పట్టడం. పంట భూమి వేస్తారు, అక్కడ నరదిష్టి ఉంటుంది. పంట భూమి వేయటం, ఎవరో వచ్చి వ్యసనం పెట్టడంతో పంటంతా ఇబ్బంది పడటం, ప్రకృతి వైపరీత్యాలు వచ్చేసి నష్టపోవటం, ఎక్కడికైనా వెళ్దామంటే డబ్బులు జేబులోంచి డబ్బులు దొంగతనం జరగటం, ఇలాంటివి ఉంటా ఉంటాయి. నీ విలువైన వస్తువులను జాగ్రత్త కాపాడుకోవాలి. విలువైన వస్తువులు ఏమిటంటే కుటుంబం, సంసారం, జీవితం, ఇవే విలువైనవి. డబ్బులు పోతే వస్తాయి, బంగారం పోతే వస్తుంది, కానీ మనుషులు, మనిషి జీవితాలు, వాల్యూస్, కుటుంబ వ్యవస్థ, అక్కడ ఉండే రిలేషన్స్ ఇవి పోయినాయి అనుకోండి, మళ్ళీ నువ్వు ఎంత కొట్టుబిట్లాడుకున్నా రావు. అదొక్కటి గమనిక పెట్టుకొని ఎవరిని నొచ్చకుండా ఉండాలి, ఎవరిని నొప్పించకుండా ఉండాలి. ఇక్కడ మనము ఆదాయం అన్నగున్నాం, గుర్తుందా? వ్యాయం అన్నం గుర్తుందా? అవేంటో తెలుసా? ఆర్థికంగా వ్యవస్థ కాదు, మనకు ఉండేటువంటి వాల్యూస్, అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. మకర రాశి వారు కూడా అదే గ్రహించుకొని గ్రహాల యొక్క స్థితిగతులు ఏమీ కాదు, దానాలు చేస్తే ఎలాంటి గ్రహం కూడా సానుకూలంగా ఉంటుంది, ఒక్క మానవ గ్రహం తప్పితే. దశల స్థితిగతులు ఏం కాదు, ఏదో ఒక దానం చేస్తే దశలు కూడా మారిపోతాయి. కానీ మానవుడు చేసే క్రియలు ఉంటాయి, వాటి ద్వారా తప్పించుకోలేం. కాబట్టి జాతకంలో ఉండేది పూర్తిగా రాదు. మనకేదైనా జరుగుతుంది అంటే అది మన మీద వ్యసనంతో చేయించేటువంటి క్రియలతో తప్పితే జాతకంలో అది కాదు, ప్రతి లేదు. ఇకపోతే సంవత్సరం చివరాఖరి వరకు కూడా వీరికి అద్భుతంగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక విదేశానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటే కనుక వెళ్ళొచ్చు, కాకపోతే ఆగస్టు తర్వాత ప్రయత్నం చేయొచ్చు. 2026 సంవత్సరం ఆగస్టు తర్వాత ప్రయత్నం చేస్తే విదేశానికి ఖచ్చితంగా వెళ్తారు. ఇక అన్ని రకాల రంగాల్లో బాగుంటుంది కాబట్టి పిల్లలు లేని వారికి పిల్లలు యోగ్యత ఉంది. జాబ్ నిరుద్యోగులకైతే ఉద్యోగం కూడా కనిపిస్తోంది. సెప్టెంబర్ మాసం లోపు వీరికి ఉద్యోగం రావచ్చు. ఇది మార్చి నుంచి సెప్టెంబర్ లోపు వీరికి ఖచ్చితంగా ఉద్యోగం ఏదోటి వస్తుంది. వచ్చినటువంటి వనరుల్ని పోగొట్టుకోకుండా వీరు చేసుకుంటూ ఉండాలి. ఇక మకర రాశి వారికి అన్ని రకాల రంగాల్లో బాగుంటుంది. ఆడవారి నుంచి వీరు బాగుపడే యోగ్యత ఉంది కాబట్టి ఆడవారిని కొట్టడం కానీ తిట్టడం కానీ ఏం అనడం కానీ చేయకూడదు. ఆడవారు కూడా ఎదుటి వాళ్ళని అనకూడదు, ఎక్కువగా నోరు దురుసుగా మాట్లాడకూడదు. బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటే వీరికి ఎన్ని రకాల యోగ్యతలను బాగుంటుంది. ఇంకా వీరికి సైనస్, లంగ్స్ లాంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే వీరికి థైరాయిడ్ లాంటి గ్రంథులకు సంబంధించిన సమస్య కూడా కనిపిస్తుంది కాబట్టి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. రోజుకి 1 లీటర్ అయినా సరే హాట్ వాటర్ తాగుతూ ఉండాలి, వామ్ వాటర్ తాగుతూ ఉండాలి. ఓకేనా? ఇలాంటి చేస్తే ప్రికాషన్స్ బాగుంటాయి. ఇక వీరికి సంవత్సరం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ ఒకటి ఉంది. అదేంటంటే కనుక బ్లూ, స్కై బ్లూ, ఊదా కలర్, చాక్లెట్ కలర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి సంవత్సరం మొత్తం కూడా. ఇక వీరికి సంవత్సరం మొత్తం కూడా కలిసి రావాలంటే కనుక చిన్న ప్రయత్నం ఇంకోటి ఏంటంటే వారం. ఇందులో వీరికి మంగళవారం, శుక్రవారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి నెంబర్ 7, 5, 4, 5, 7, 4 మకర రాశి 4 ఈ 3 నంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక ఎదుటి వాళ్ళని నమ్మకూడదు, ఎదుటి వాళ్ళని కేసు షేర్ చేయకూడదు. ఇక మన చుట్టాలు, మన బంధువులు, అబ్బాయి ఏంట్రయ్యా బాగున్నావు అంటే ఏంది బాబాయ్ అని పక్క పంపించాలి తప్పితే మనం ఎక్కువగా డిస్కషన్ చేయకూడదు. డిస్కషన్ చేసామంటే మనం డిస్కషన్ పెట్టేస్తారు వెనక నుంచి. కాబట్టి అలాంటి ఏం చేయకూడదు. చేయకుండా ఉంటేనే వీరికి ఆదాయం వనరులు బాగుంటుంది. నువ్వు సంపాదించుకో, గుట్టుగా సంపాదించుకో, అంతేగాని ఇట్లా వస్తుందండి ఇట్లా వస్తుందని చెప్పేసి అంటే నీకు ఎసరు పెడతారు, నీ ఎదురుగా షాప్ పెడతారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. వీరు ఇక దేవుని ఆరాధన కావాలంటే దేవుని ఆరాధన కన్నా వీరికి ముఖ్యంగా కలర్స్ అయిపోయింది, లక్కీ నెంబర్ అయిపోయింది కదా, ఇక దేవుని ఆరాధన వీరికి కావాలి. దేవుని ఆరాధన కావాలంటే ముందు వీరు అన్నికన్నా దానం చేయాలి. అది ఏమిటంటే కనుక వీరు చేయవలసిన దానం ఇవి చిరుధాన్యాలు ఉంటాయి. సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, ఇలాగా చిరుధాన్యాలు ఉంటాయి. గోధుమలు, ఇవన్నీ కూడా చిరుధాన్యాలు. ఈ చిరుధాన్యాలు అన్ని రకాలు తీసుకోవాలి. ఒక 6 రకాలు తీసుకొని ఒక్కోటి అరకిలో తీసుకొని ఇవన్నీ కూడా ఎవరికైనా బ్రాహ్మణత్వానికి కానీ దగ్గరలో ఎక్కడైనా ఆలయాల్లో కానీ దానం ఇవ్వాలి. దానం ఇచ్చే రోజున అక్కడ ఎవరికైతే దానం ఇస్తారో వారి కాళ్ళకి నమస్కారం చేయకూడదు. ఇది చేయాలి. మాసానికి ఒక్కసారి అయినా సరే, మాస శివరాత్రి రోజు అయినా సరే వీరికి అవకాశం ఉంటే, ఆలోచన ఉంటే, ఆరోగ్యం సహకరిస్తే కనుక 1 పొద్దు ఉండాలి, ఫాస్టింగ్. అదొక్కటి చేస్తే వీరికి జీవితంలో ఎదురు లేని దెబ్బ వీరికి రాదు. అలానే జీవితంలో వెనక్కి తిరిగి చూడరు, వీళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు. రోజు 1 పొద్దు ఉండాలి, నేల పడక చేయాలి. మాస శివరాత్రి రోజున చేయాలి. ఇది ప్రతి మాసం వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున చేయాలి, లేదా ఏకాదశి రోజున చేయాలి. ఏకాదశి రోజు చేస్తేనేమో పెద్దలకు మంచిది, మాస శివరాత్రి రోజు చేస్తేనేమో ఇమ్మీడియట్గా రిలీఫ్ ఉంటుంది. కాబట్టి ఇది చేసుకుంటూ ఉండాలి. శివారాధన ఎక్కువ చేసుకుంటూ ఉండాలి వీరు. అలానే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. వినాయక స్వామి వారికి గరికా బెల్లం పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా వారు చేసుకుని ప్రతి మాసానికి ఒక్కసారి అయినా సరే వీరు చేయవలసిన కనుక పటిక, ఒకటి మంచి పటిక తెచ్చుకొని వీరే దిష్టి తీసుకోవాలి. తెల్లవాళ్ళు కూడా కలిపి తీసుకుంటే వీరికి ఇంకా మంచిది. క్లాక్ వైజ్గా 7 టైమ్స్ దిష్టి తీసుకొని పారేటువంటి నీటిలో వేస్తే, పొదలగొండ చెట్లలో వేస్తే చాలా మంచిది. అలానే వీరు చెట్టు, కరివేపాకు చెట్టు కానీ మునగ చెట్టు కానీ నాటాలి. వీరు సంవత్సరం మొత్తంలో 3 చెట్లు నాటాలి. ఎక్కడ నాటాలి అంటే రోడ్డుకి ఇరువైపులు కానీ, వాళ్ళ పొలాలు, పంటల భూములు అంటే నాటుకోవచ్చు, ఇళ్లలో నాటొద్దు. అలాంటి పంటలకి ఇబ్బందులు అవుతాయి, ఇంట్లో నాటొద్దు. కాబట్టి ఈ 2 చెట్లు ఏదైనా సరే రోడ్డుకి ఇరువైపులు నాటాలి, లేదా
పొలం నడుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రయత్నం చేసుకుంటూ ఇంకా వీరికి స్టోన్స్ పరంగా కూడా కావాలి అనుకుంటే కనుక ఇక మకర రాశి కావచ్చు వైఢూర్యం బాగా పనిచేస్తుంది వీరికి. ఈ వైఢూర్యంతో పాటు వీరికి ఎమరాల్డ్ గ్రీన్ కూడా వీళ్ళు పెట్టుకోవచ్చు. కాకపోతే వారి యొక్క ఏజ్ని బట్టి వారి సమస్యను బట్టి స్టోర్స్లో మార్పు ఉంటుంది. అందులో వారికి క్యారెట్ల పరకంగా కూడా మార్పు వస్తుంది. కాబట్టి వీరు చూసుకొని అవగాహన ప్రకారంగా పెట్టుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే అదృష్టం జీవితం కూడా కొనసాగుతూ ముందుకెళ్తుంది. ముఖ్యమైనటువంటి ఒక మాట ఏంటంటే ఈ మకర రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది మానవ గ్రహాన్ని నమ్మకూడదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకుని ముందు కొనసాగుతూ ఉండాలి. ఎక్కువగా మనం ఎవరితో షేర్ చేసుకోకూడదు, బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు, లవ్ చేయకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది. మనతో పాటు ఉన్న వాళ్ళు బాగుంటారు. మన బాధ్యతలు తీర్చుకునేలా ఉంటుంది. స్ట్రెస్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ పరావనామ సంవత్సరంలో కూడా మకర రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకోవాలి. చెప్పుడు మాటలు విని చెప్పుడు సలహాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. దారిద్ర్య రేఖన కిందకి వెళ్ళిపోతారు. ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.